1956 సంవత్సరం మార్చి 13వ తేదీ భాస్కర్ రావు ఋషేంద్రమణి దంపతులకు కాకినాడ హాస్పిటల్లో జన్మించారు. దేవుని సంకల్పమును బట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ జన్మించారు. ఆయన పుట్టుక దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడిగా అనేక కుటుంబాలు దేవుని వైపు త్రిప్పబడడానికి ఆయనను ఒక సాధనంగా దేవుడు తన అభిషేకముతో నింపి వాడుకుంటున్నారు. దేవుని వాక్యంలో చెప్పినట్లు అభిషేకం కాడిని విరగొడతాది అనే మాట చొప్పున అనేక మందిని భయంకరమైన దయ్యముల నుండి పీడింపబడుతున్న వారిని విడుదల చేస్తున్నారు. అంతేకాక భయంకరమైన వ్యాధుల నుండి ప్రజలను స్వస్థపరుస్తున్నారు. ఇప్పుడు కొంతమంది జీవితాల్లో దేవుని సేవకులు ఎలా ప్రభావితమయ్యారో వాళ్ళ మాటల్లోనే విందాం రండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము. మన ఆత్మీయ తండ్రి పాస్టర్ గారి యొక్క జన్మదినము. శుభాకాంక్షలు తెలిపే ముందు ఒక విషయం నేను మీ అందరితో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే పాస్టర్ గారు అనేక మంది జీవితాల్లో చాలా ప్రభావితము, ఇంపాక్ట్ తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా నా జీవితంలో నేను వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు కంప్లీట్గా నా జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగు చేశారండి. నిజమే, సేవకులు చాలామంది ఉంటారు, కానీ ప్రత్యేకంగా కొంతమంది గొర్రెలు, లేకపోతే కొంతమంది ఎవరైతే ఎవరి చేతిలో ఉంటే మారుతారో, ఎవరి చేతిలో ఉంటేనే ట్యూన్ అవుతారో దేవుడికి తెలుసు. కనుక ఆయా విశ్వాసుల్ని, ఆయా బిలీవర్స్ని ఆ తగిన సేవకులకి దేవుడు అనుగ్రహిస్తున్నారు. మనని ఎంత ధన్యత అంటే మనందరికీ కూడా మన జీవితాల కట్టమే కాదు, ఈరోజు మనందరికీ తెలుసు సిటీ గురించి కానీ, నాయకుల గురించి కానీ, నైట్ విజిల్ చేస్తూ ఒక నైట్ వాచ్మ్యాన్గా ఈరోజు మన పట్టణానికి కావలివారుగా ఉంటూ ఆయన ఎంతో ఆ ప్రార్థనాపూర్వకమైన ఒక మాట చెప్పాలంటే ఇర్మియా వీపింగ్ ప్రాఫిట్ అంటారు. అలాగే సేవకులు కూడా మన పట్టణానికి, మన సంఘాలకి, అలాగే మన కుటుంబాలకి, వ్యక్తిగతంగా కూడా మనందరికీ అనుగ్రహింపబడిన గొప్ప బహుమానము. ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పాస్టర్ గారికి. హ్యాపీ బర్త్డే అంకుల్. నేను బైబిల్ ఒక వాక్యం అంటే మీకు చెప్పే అంత పెద్దవాడిని కాదు, కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు మనకి ఎపిసోడ్స్ పత్రికలో మనకి చెప్తారు. కనుక ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మంచి ఆరోగ్యము, అలాగే అనేక మా కళ్ళుండి కూడా మాకు కనబడిన రెవల్యూషన్స్, ప్రత్యక్షతలన్నీ కూడా బైబిల్లోంచి మీరు మాకు తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా నా వ్యక్తిగత తరపున, అలాగే సంఘ సభ్యుడిగా కూడా, సంఘం అంతటి తరపున కూడా మీకు బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. I would like to thank Holy Spirit God for introducing such a blessed man like Sam uncle to me. బైబిల్లో దావీదు తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాతాన్ ప్రవక్తను దేవుడు వాడుతున్నారు. అలాగే అబ్రహాం లోతుని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం ప్రేయర్ వల్ల లోతుని దేవుడు సేవ్ చేశారు. బైబిల్లో క్లియర్గా ఉంటుంది, అబ్రహాం జ్ఞాపకం చేసుకొని లోతుని నాశనం చేయకుండా దేవుడు తప్పించాను అని. అలాగే ఎస్తేర్ జీవితంలో కూడా మొద్దికై వెళ్ళి చెప్తారు, ఒకవేళ ఈ సమయం గురించే ఈ రాజ్యంలో నువ్వు ప్లేస్ చేయబడ్డావేమో, గుర్తు తెచ్చుకో అని. దేవుని చిత్తంలో తనని ప్లేస్ చేయడానికి, అది గుర్తు చేయడానికి మొద్దికాయని దేవుడు వాడుకున్నారు. అలాగే నా జీవితంలో నేను తప్పిపోయినప్పుడు, కొన మీద ఉన్నప్పుడు, గివప్ ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు శామ్ అంకుల్, మీ దైవజనులైన మిమ్మల్ని దేవుడు నా లైఫ్లో వాడుకున్నారు, నన్ను నిలబెట్టారు, నా డెస్టినీ వైపు దేవుడు టర్న్ చేశారు. కొన్నిసార్లు ఒక ప్రవక్తగా, ఒక దైవజనులుగా మీరు ఏ రోల్ ప్లే చేశారు అంటే ఇన్ టర్మ్స్ ఇది చేశారు అని మేము చెప్పలేకపోవచ్చు, కానీ అది వెలకట్టలేనిది, అది వర్ణించలేనిది. అబ్రహాం యొక్క చిన్న ప్రార్థన యొక్క విలువ, లోతు ప్రాణం, అలాగే మీరు చేసే పరిచర్య, ప్రార్థన యొక్క విలువ, కొన్ని జీవితాలు, నాలాంటి చాలా మంది ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్ అయ్యి ఉన్న చాలా మంది జీవితాలు. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ లైఫ్ అంకుల్. నా లైఫ్లో మీ గురించి చెప్పాలి అంటే యూ వర్క్డ్ ఆన్ మై వర్స్ట్ సైడ్ టు బ్రింగ్ అవుట్ మై బెస్ట్ సైడ్. And anybody can clap their hands after they succeed, but not everybody can hold your hands on your way to success. అని చాలా విషయాల్లో మేము పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు
మీద వర్కౌట్ చేశారు. కొన్నిసార్లు కృతజ్ఞత లేకపోయినా కూడా ప్రతి ఒక్క పర్సన్ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని చెప్పి మీరు తీసుకున్నారు మమ్మల్ని. యూఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అలాంటి అనేక రకమైనటువంటి కుటుంబాలు ఇంకా కట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎంత ఓపిక లేని పరిస్థితుల్లోనైనా సరే ఇప్పుడు కొంచెం విజన్ తప్పిన మరి ఏదో ఒక విధంగా ఒకళ్ళ చోటకి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలని కలవడానికని వెళ్ళాలన్నా ఎవరో ఒకరి హెల్ప్ తీసుకుని ఉన్నటువంటి కుర్రోళ్ళు హెల్ప్ తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తున్నటువంటి సేవకులు ఇంకా ముందుగా అనేక రకాలమైనటువంటి ఆత్మల్ని ఇంకా ఆత్మీయ స్థితిలో నడిపించాలని నేను కోరుకుంటూ మరి ఇంకా ఆయనకి ఆరోగ్యం చక్కగా ఉండాలని ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలి. Praise the Lord. Daddy, I deem it a great honor in wishing you a very happy birthday. Thank you for showing me what a true Christian's life ought to be. There are many pastors who very powerfully preach, but there are very few pastors who manifest powerful preaching in their life. And you are such rarest of rare people who have a fierce passion for God, to be holy like Him, to serve Him unconditionally and uncompromisingly and unabashedly. You have always walked the talk. I have always been very proud of being called your daughter, and thank you for sharing a part of your powerful anointing with me. I know it is the anointing that breaks the yoke, and I have seen manifold blessings because of this powerful anointing in my life. We want you to know that we love you very much, and here's wishing you the best of spiritual blessings that God has in store for you. We love you very much, and happy birthday. Because I was in ICU, and the chances of me surviving was 90 and 10. 90% I would be dead, and 10% maybe if there is any chance I would survive. No one has any hopes on me, but Pastor Uncle came. He has full hopes on God. He prayed for me, and within 3 days I rose again. I'm very thankful for Pastor Uncle, Sam Sundar Garu. I'm really thankful to you, like, because of your prayers, not only me but everyone in our church has so many things that no one can handle, but through your prayers those problems or whatever they're facing, everyone got relieved from their problems and everything. So I am very happy to have a spiritual father like Sam Sundar Uncle. Thanks a lot, Uncle. Because of you I am here alive, and so many of our church people also have so many testimonies like me. They also went to the deathbeds and came again to life. These all are because of our uncle, Pastor Uncle. Thank you so much, Uncle. Because of you we all are happy, and we wish you to be happy also. Thank you, Uncle. Thanks a lot. ఉన్నారు కదండి, వీళ్ళ జీవితాల్లో దేవుడు తన సేవకులను వాడుకుని ఎలా ప్రభావితమయ్యారు. ఇంతేకాదు ఇంకా అనేకులు, అనగా అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంలో ఉన్నవారు, వ్యసన పరులను, అస్థిరులను, గమ్యం లేనటువంటి వారిని దేవుని బట్టి ఈరోజు మనకు, మన కుటుంబాలకు ఒక నిదర్శనంగా నిలిచారు. ఇంతేకాక విలాపించే ఇర్మియా ప్రవక్త వలె మన క్షేమాభివృద్ధి కోసం రే అనగా పగలనక తన కన్నీటితో దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు. ఇటువంటి ప్రవక్త అయినటువంటి శ్యామ్ సుందరయ్య గారు మన జీవితాల్లో ఉండడం మనకెంతో ధన్యత. హెబ్రీ 13:17 చెప్పిన రీతిగా మన సేవకులకు ఎంత లోబడుచున్నాము అనేది మనలను మనము పరీక్షించుకుందాము. ఆమేన్. Happy birthday.